అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఉండకపోవచ్చు. కానీ బీజేపీ పట్ల కూడా మీకు స్పష్టంగా ఉండాలి. మా విషయాలు కూడా మీకు ముందు క్లియర్గా చెప్పాలి కాబట్టి అన్ని పార్టీలు మద్దతు, బీజేపీ కూడా మద్దతు అనుకోండి. బీజేపీ మద్దతు, బీజేపీ కేంద్రం మీద పోరాటానికి ఓకేనాది ఆ రకం ఉంటుందా, ఉండడానికి సిద్ధమై దీనికి అనుకూలంగా వస్తుందా అనేటటువంటి విషయం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఆ విషయాలు కూడా కొంత క్లారిటీ ఉంటే ఈ మూమెంట్ సక్సెస్ కావడానికి సరైనటువంటి పద్ధతుల్లో ఈ మొత్తం ప్రజానీకాన్ని నడిపి పోరాడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా విజయం సాధించబడుతుంది. ఇది పోరాటం చేస్తే మనం ఐక్యంగా పోరాడితే విజయం సాధించడం అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఈ విషయాలు కూడా మీరు కొంత క్లియర్గా చేస్తే మా పార్టీ ఈ రోజే మీరు కలిశారు కాబట్టి మాట్లాడుకొని వెంటనే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం. అట్లాగే 17 తారీఖున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి దానికోసం 17 తారీఖున గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఆ రకంగా వాటి మీద ఒత్తిడి చేస్తాం, పోరాటం చేస్తాం. మీ డిమాండ్ లో కూడా ఈ స్పష్టత ఉంటే మీతో కలిసి పోరాడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. ఈ విషయంలో ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే మేము సొంతంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ విషయమే 42% రిజర్వేషన్ అమలు కోసమే, చట్టం కోసమే, దయచేబిలో పెట్టడం కోసమే మీరు ఈ క్లారిటీతో కూడా ఉంటే మేము ఆ రూపంలో కలిసి పోరాటం చేస్తాం. ఒకవేళ ఆ రకంగా క్లారిటీ లేదు అని పరిస్థితి వస్తే మేము సొంతంగా పోరాటం చేస్తాం. ఆ రూపంలో మీకు అందరికి కూడా స్పష్టమైనటువంటి ఆశిస్తున్నాం. సామాజిక న్యాయానికి సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది. అనేక ఉద్యమాలు ఆ రూపంలో చేసినటువంటి చరిత్ర కూడా మీకు తెలుసు. అట్లాగే ఈ సామాజిక ఆర్థిక అసమానతకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసేటటువంటి పోరాటంలో భాగంగా జరిగేటటువంటి ఉద్యమంలో అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో కూడా మా పార్టీ కూర్చొని మాట్లాడుకొని మీకు స్పష్టంగా ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ క్లారిటీతో కొంత ఉంటే మంచిది. ఓకే, దానికే అభిప్రాయం తెలియదు. ఆ విషయాల్లో కూడా కొద్ది క్లారిటీ ఉంటే మనకు మంచిది.